అందరికీ నమస్తే అన్నలు అక్కలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుగ్గు శేఖర్ A to Z. ముందుగానైతే మీ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. మన తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచినటువంటి మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటువంటి భక్తులు మరియు ఈ మహాశివరాత్రి సందర్భంగా మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరున్నటువంటి అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా మీ అందరికీ చూపెట్టడానికి ఈ వీడియోతోనైతే ముందుకు రావడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ వీడియోకైతే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నా అన్న. ఇప్పుడు మనం చూస్తున్నది వేములవాడ వెళ్ళేటువంటి మార్గంలో నందీశ్వర కమాన్. వీళ్ళందరూ కూడా మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి కాలినడకన వస్తున్నటువంటి భక్తులు. అంతకుముందు చూసినటువంటి భక్తులకైతే నేను చూపించే వీడియో అర్థమవుతుంది, లేదు దూరమున్న భక్తులకైతే కొంచెం అర్థం కావడానికి టైం పడుతుందన్న. ఇప్పుడు మనం చూస్తున్నాం వేములవాడ ఆ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి భక్తుల రద్దీ. ఇదంతా ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా మనందరికీ తెలిసిందే, మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం యొక్క ముఖ్యమైనటువంటి ఆ ఆలయం అయితే బంద్ కావడం జరిగింది. ఆ ఆలయానికి సంబంధించినటువంటి మొక్కులు కూడా మనం శ్రీ భీమేశ్వర ఆలయంలో జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2026లో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి అంటే ఆ పునరుద్ధరణ పనుల్లో భాగంగా శ్రీ భీమేశ్వర ఆలయంలో మన వేములవాడ రాజన్న అందుకుంటున్నటువంటి మొదటి మహాశివరాత్రి జాతర ఇదంతా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ మహంకాళి అమ్మవారి చౌరస్తా. ఇంతకుముందు చూసింది మనం బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆ భక్తుల రద్దీ. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే ఆ మహంకాళి అమ్మవారి చౌరస్తా నుండి కాలినడకన మన వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని వస్తున్నటువంటి భక్తులు వీళ్ళందరూ. ఎందుకంటే నేను ముందుకు వెళ్తున్నా, అంటే నేను దర్శనానికి వెళ్తున్నా కాబట్టి మీ అందరికీ చూపెడదామని ఈ వీడియో తీస్తున్నా. ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం మాత్రమే, తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చూసినాం కదా శ్రీ వేణుగోపాల స్వామి ఆ గుడికి సంబంధించినటువంటి వీడియో. వీళ్ళందరూ కూడా మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆ దర్శనాన్ని పొంది మళ్ళీ వెనక్కు వస్తున్నటువంటి భక్తులు. ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్నాం ఇంతకుముందు చెప్పినట్టుగా పునరుద్ధరణ పనుల్లో భాగంగా మనకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ముఖ్యమైనటువంటి ఆలయం అయితే బంద్ కావడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం కదా అక్కడ లైటింగ్ ఫోకస్ కనబడుతుంది, అది మన వేములవాడ రాజన్న ఆ స్వామి వారి యొక్క గర్భగుడి అదంతా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ టెంపుల్ ముందు అంటే ఆ పునరుద్ధరణ పనుల్లో భాగంగా బంద్ చేయబడినటువంటి ఆ ఆలయం ముందు పరిస్థితి ఏ విధంగా ఉంది మీ అందరికీ చూపెడదామని ఆ వీడియో. ఇప్పుడు మనం చూస్తున్నాం బద్దిపోషమ్మ అమ్మవారి ఆ ఆలయానికి వెళ్ళేటువంటి రూట్ అది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్తే మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం యొక్క వెనుక భాగంలో ఉన్నటువంటి
విగ్రహం దాదాపు చూసిన వాళ్ళందరికైతే ఈ శివయ్య విగ్రహం అందరికీ అర్థమవుతుంది. ఒక్కసారి చూడని వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి ఈ వీడియోకి అయితే సపోర్ట్ చేయండి అన్న. మన ఛానల్కి అయితే జర సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఇప్పుడు మనం చూస్తున్నాం స్నానపు గదులు అవన్నీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ భక్తుల కోసం అయితే స్నానపు గదులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు వేరేగా మరియు పురుషులకు వేరేగా జల్లు స్నానంతో ఆలయ కమిటీ వారు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వీడియోను కూడా మనం ఇంతకుముందు మన ఛానల్లో పెట్టడం జరిగింది. తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోలు అయితే మీరు చూడండి అన్న. నేను వేములవాడ రాజన్న ఆ స్వామి ఆలయంకు సంబంధించినటువంటి అభివృద్ధి పనుల గురించి అయితే అన్ని వీడియోలు అయితే చూపెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం శ్రీ భీమేశ్వర ఆలయం ముందున్నటువంటి పరిస్థితి ఇది. మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి అందుకున్నటువంటి ఆ భక్తుల యొక్క సేవలన్నీ కూడా ఇక్కడనే జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఆ క్యూ లైన్లో వస్తున్నటువంటి భక్తులందరూ కూడా మన పార్కింగ్ ఏరియా నుండి వస్తున్నటువంటి భక్తులు. ఈ పార్కింగ్ ఏరియా ఈ క్యూ లైన్లకు గురించి కూడా మనం ఒక వీడియో వేయడం జరిగింది. మనకైతే ఇప్పుడైతే 3 క్యూ లైన్స్ని అయితే పెట్టడం జరిగిందన్న. ఒకటి కోడెను మొక్కడానికి, ఒకటి శీఘ్ర దర్శనానికి, ఇంకొకటి ఉచిత దర్శనానికి. నేనైతే ఉచిత దర్శనం నుండి అయితే మన ఆలయంలోనికి అయితే వెళ్ళడం జరిగిందన్న. ఇప్పుడు మనం చూస్తున్నది వాళ్ళందరూ శీఘ్ర దర్శనం. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి వీడియో మేమందరం కూడా ఉచిత దర్శనమే. మా ఉచిత దర్శనానికి కూడా దాదాపుగా ఒక 1 అవర్ టైం పట్టింది. ఎందుకంటే తొందరగా ఆలయ కమిటీ వారు కావచ్చు, లేకుంటే పోలీసు వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, వాళ్ళైతే వాస్తవానికి చెప్తున్నా ఈ డెవలప్మెంట్లో భాగంగా ముందుండైతే ఈ మహాశివరాత్రి జాతరను అయితే జరిపిస్తున్నారు. ఎందుకంటే నేను కళ్ళ నిండా చూసిన మీ అందరికీ చూపెడదామని ఈ వీడియో తీస్తున్నా. చూసారు కదా, ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ భీమేశ్వర ఆలయం. ఈ శ్రీ భీమేశ్వర ఆలయంలోనే మన వేములవాడ రాజన్న ఆ దర్శనాలు అయితే జరుగుతున్నాయి. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ దర్శనాలు కూడా మన వేములవాడ రాజన్న భక్తుల నుండి అందుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ శ్రీ భీమేశ్వర ఆలయంలో వెనుక భాగంలో ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామి విగ్రహం, దానికి సంబంధించిన టెంపుల్ మరియు జ్యోతిర్లింగాలు. ఈ ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు. మనం ఇంకోటి ఈ మహాశివరాత్రి సందర్భంగా చూపించాల్సిన వీడియో శ్రీ బద్దిపోశమ్మ దేవాలయం. వాస్తవానికి బద్దిపోశమ్మ దేవాలయం దగ్గరనైతే ఈరోజైతే కొంచెం భక్తులు తక్కువగానే ఉన్నారు. ఎందుకంటే 15వ డేట్ కాబట్టి మహాశివరాత్రి సందర్భంగా మన వేములవాడ రాజన్న ఆలయంలోనికి అయితే వెళ్ళడం జరుగుతుంది. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్రసాదాల కౌంటర్ కూడా కొంచెం ముందుకు వచ్చినటువంటి మన బద్దిపోశమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర పెట్టడం జరిగింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. మరిన్ని వీడియోలకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ.